Hi friends, welcome back to our channel TET and DSC Network. Okay, so థీమ్ 1 కి సంబంధించి బ్యాలెన్స్ ఇంకా 2 లెసన్స్ అనేది మిగిలిపోయినాయి. సో ఈ వీడియోలో వచ్చేసి ఆ 2 లెసన్స్ లో ఒక లెసన్ అనేది కవర్ చేస్తా. ఓకే, సో మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ థీమ్స్ కి సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. ప్రతి ఒక్క థీమ్ కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది కూడా మన ఛానల్లో ఉంది. సో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే ఆ ప్లేలిస్ట్ ఆ థీమ్ కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటంటే ఫారెస్ట్ యూజింగ్ అండ్ ప్రొటెక్షన్. సో 8th క్లాస్కి సంబంధించి ఇది ఒక లెసన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మినరల్ అండ్ మైనింగ్కి సంబంధించి ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ఫస్ట్ పాయింట్, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. సో నార్మల్గా మనకి ల్యాండ్లో ఎక్కువ ఏరియా ట్రీస్ తోటి కవర్ అయి ఉంటే దాన్ని మనము ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఫారెస్ట్ యొక్క యూజెస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఫారెస్ట్ వల్ల ద సాయిల్ కెన్ బి ప్రొటెక్టెడ్, ఇట్ ఈస్ ఎ హ్యాబిటేట్ ఫర్ యానిమల్స్ అండ్ ఫైర్ వుడ్ అండ్ హర్బ్స్ అనేటివి కూడా మనకి ఫారెస్ట్లో దొరుకుతాయి. అండ్ ఎంప్లాయ్మెంట్ త్రూ కలెక్షన్ అండ్ సేల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కూడా మనము కలెక్ట్ చేసి సేల్ అనేది కూడా చేయొచ్చు. నెక్స్ట్, గ్రౌండ్ వాటర్ అగ్యుమెంటేషన్ అంటే గ్రౌండ్ వాటర్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్, సో ఏరియాస్ వితౌట్ ఫారెస్ట్ వచ్చేసి ఏం ఏరియాస్లో ఫారెస్ట్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయలేము. లైక్ ఏంటివంటే ఆర్కిటిక్ రీజియన్స్లో మనకి కూల్ ఏరియా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా పోలార్ రీజియన్ కాబట్టి స్నో అనేది ఎక్కువ కవర్ అయి ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ అనేది మనం ఎక్కువ అబ్జర్వ్ చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నో కవర్డ్ హిమాలయస్లో కూడా మనము ఫారెస్ట్ ఏరియా అనేది అబ్జర్వ్ చేయము. అండ్ నెక్స్ట్, శాండీ ఆర్ రాకీ డెజర్ట్స్ అండ్ ఆన్ శాండీ సీ కాస్ట్లో కూడా మనము ఫారెస్ట్ ఏరియా అనేది అబ్జర్వ్ చేయలేము. సో ఈ 4 రీజియన్స్లో కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అనేది అసలు కనిపించదు. ఓకే, సో ఈ ఖచ్చితంగా 4 రీజియన్స్ అనేది గుర్తుంచుకోండి. ఎందుకనంటే అకార్డింగ్ టు ద ఏరియాస్ వితౌట్ ఫారెస్ట్ విచ్ ఇస్ ఇన్కరెక్ట్ ఫ్రమ్ ద ఆప్షన్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద డెన్సిటీ ఆఫ్ ద ట్రీస్ విల్ ఆల్సో డిపెండ్ అపాన్ ది నేచర్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్. సో మనకి ట్రీస్ గ్రో అవ్వాలంటే ఏమేమి అవసరము? సన్షైన్, సాయిల్, రెయిన్ ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ కదా. సో ఎక్కడైతే రెయిన్ఫాల్ ఇంకా టెంపరేచర్ మీదనే డిపెండ్ అయ్యి మనకి ట్రీస్ యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా? సో మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా. సో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్, సో మనకి ఫారెస్ట్ వచ్చేసి 2 టైప్స్గా క్లాసిఫై అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ హౌ డెన్స్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ యొక్క డెన్సిటీని బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి ద టైప్ ఆఫ్ వెజిటేషన్ దట్ గ్రోస్ ఇన్ దెమ్. సో వెజిటేషన్ మీద బేస్ చేసుకొని ఇంకొక క్లాసిఫికేషన్. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ హౌ డెన్స్ అనేది ఇది ఏ విధంగా అంటే, సో వీ కెన్ హ్యావ్ వెరీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ స్క్రబ్ ఫారెస్ట్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్. సో ఇలాంటివి కూడా ఫారెస్ట్ ఏరియాస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో ఈ క్లాసిఫికేషన్ అనేది ఫారెస్ట్ ఏరియా ఎంతవరకు కవర్ అయింది అండ్ ఎంత ఏరియా వచ్చేసి డిగ్రేడ్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అనేది పర్టికులర్ క్లైమేట్కి సూటబుల్గా ఒకే ప్లేస్లో గ్రో అవుతాయి కదా. లైక్ కండిషన్స్ వచ్చేసి రెయిన్ఫాల్ కానీ సన్షైన్, హాట్ అండ్ వెట్ టెంపరేచర్. సో వీటి మీద బేస్ చేసుకొని కొన్ని ట్రీస్ అనేది పర్టికులర్ క్లైమేట్కి సూటబుల్గా ఒకటే ప్లేస్లో గ్రో అవుతాయి. సో దాన్ని మనము టైప్ ఆఫ్ వెజిటేషన్ దట్ గ్రో ఇన్ దెమ్ ఈ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే కాన్ఫీరియస్ ట్రీస్ లైక్ పైన్. పైన్ వచ్చేసి ఎక్కడ వెరీ క్లైమేట్ రీజియన్స్లోనే గ్రో అవుతుంది అండ్ ఈవెన్ స్నోఫాల్ ఉన్న రీజియన్స్లో కూడా గ్రో అవుతుంది. లైక్ కొన్ని ట్రీస్ టేక్ వచ్చేసి ఇది ఎక్కడ గ్రో అవుతుంది, మోడరేట్ రెయిన్ఫాల్ అండ్ వార్మ్ టెంపరేచర్స్ దగ్గర ఇలాంటి ట్రీస్ అనేది గ్రో అవ్వడం మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, సో మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి టోటల్ 5 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఇవి ఏ రీజియన్లో గ్రో అవుతాయి అంటే రీజియన్ విచ్ గెట్స్ వెరీ హై రెయిన్ఫాల్ అండ్ ఆల్సో హ్యావ్ ఏ వెరీ వార్మ్ క్లైమేట్. సో హై రెయిన్ఫాల్ వార్మ్ క్లైమేట్ ఉన్న రీజియన్లో మనము ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వీటి యొక్క రీజియన్స్ ప్లేసెస్ ఏంటివి అంటే ఈక్విటోరియల్ రీజియన్ ఆర్ రీజియన్స్ లైక్ కేరళ అండ్ అండమాన్ ఇన్ ఇండియా హ్యావ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. మన ఇండియాలో కేరళ ఇంకా అండమాన్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ సో దిస్ ఫారెస్ట్ ఆర్ ఆల్వేస్ గ్రీన్ యాజ్ ద ట్రీ షేడ్ దేర్ ఓల్డ్ లీవ్స్ బట్ గెట్ న్యూ లీవ్స్ వెరీ సూన్. ఎందుకు అని అంటే ఈ రీజన్ లో మనము 2 టైప్స్ ఆఫ్ క్లైమేట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ అండ్ వార్మ్ క్లైమేట్. ఇట్లా ఈ విధంగా ట్రీస్ ఎప్పటికీ కూడా గ్రీన్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక ట్రీ వచ్చేసి దాని యొక్క లీవ్స్ ని షేడ్ చేసింది అనుకోండి, ఇంకొక ట్రీ వచ్చేసి ఇది షేడ్ చేసిన లీవ్స్ మళ్ళీ వచ్చినాక ఈ ట్రీ అనేది దాని యొక్క లీవ్స్ ని షేడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో సమ్ క్యారెక్టరిస్టిక్స్ ట్రీస్ ఆఫ్ దిస్ రీజియన్ ఆర్ కొన్ని ట్రీస్ ఏంటివి అంటే జామున్, కేన్స్, బ్యాంబోస్ అండ్ కాదమ్స్. సో ఈ ట్రీస్ వచ్చేసి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ లో గ్రో అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ అనాయిముడి. అనాయిముడిలో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది లొకేట్ అయిన ఎక్కడ అంటది వెస్టర్న్ ఘాట్స్ లో. ఓకే, నెక్స్ట్ టైప్ ఏంటిదంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఇన్ ద హిమాలయాస్. ఫస్ట్ పాయింట్ దిస్ ట్రీస్ గ్రో ఇన్ ఏరియా విత్ స్నోఫాల్. హిమాలయాస్ లో మనకి స్నోఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అక్కడ కొన్ని ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. నెక్స్ట్ సో దిస్ ఆర్ పైన్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇవి త్రూ అవుట్ ద ఇయర్ గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ గ్రో అయ్యే ట్రీస్ కి వెరీ థిన్ ఇంకా షార్ప్ లైక్ నీడిల్స్ లాగా లీవ్స్ అనేటివి ఉంటాయి. సో అవి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటే స్నో పడింది అనుకోండి, ఆ ట్రీస్ మీద లీవ్స్ మీద స్నో అనేది ఆగకుండా కిందికి పడిపోయే విధంగా లీవ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో దిస్ ట్రీస్ డు నాట్ బేర్ ఫ్లవర్స్ బట్ ప్రొడ్యూస్ కోన్స్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ కానిఫీరియస్ ట్రీస్ అని చెప్పేసి అంటాం. ఇవి ఫ్లవర్స్ అనేటివి ఇవ్వవు కానీ కోన్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఇన్ హిమాలయాస్ స్నో కవర్డ్ డియోడర్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ గుల్మార్గ్. సో గుల్మార్గ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఉంటుంది, డియోడర్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటిదంటే డిసిడ్యుయస్ ఫారెస్ట్. సో ఇవి వచ్చేసి మన తెలంగాణ స్టేట్ లో ఈ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. This grow in region where it rains only for some months and is warm and dry for the most of the year. ఇయర్ మొత్తం కూడా వార్మ్ ఇంకా డ్రై ఉండి కొన్ని మంత్స్ మాత్రమే రెయిన్ పడితే ఆ రీజియన్ లో మనము డిసిడ్యుయస్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ద ట్రీస్ షేడ్ దర్ లీవ్స్ డ్యూరింగ్ ది వెరీ డ్రై మంత్స్ లో ఈ ట్రీస్ అనేది షేడ్ చేస్తాయి వాటి యొక్క లీవ్స్ ని. నెక్స్ట్ న్యూ లీవ్స్ కమ్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ రెయిన్స్. సో ద ట్రీస్ కెన్ ప్రొడ్యూస్ ఫుడ్ ఫర్ దెమ్ సెల్ఫ్. సో రెయిన్ వచ్చే టైంకి లీవ్స్ అనేది న్యూ లీవ్స్ అనేది వస్తాయి. సో దాంతో ట్రీ అనేది దాని యొక్క ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ సో మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ. సో మన తెలంగాణలో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి వచ్చేసి ఇవి 2 కైండ్స్ ఆఫ్ డిసిడియస్ ఫారెస్ట్ అనేటివి ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ విచ్ రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్. ఎక్కువ రెయిన్ఫాల్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో అది. సో ఇందులో వచ్చేసి మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేది చూడొచ్చు అని అంటే వెగ్గి, అగైసి, మడ్డి, బాందారు, గిటిగి అండ్ టేక్. సో ఈ ట్రీస్ అన్ని కూడా ఎక్కడైతే మోర్ రెయిన్ అనేది రిసీవ్ అవుతుందో ఆ రీజియన్ లో మనము ఈ ట్రీస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి మన తెలంగాణలో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ లో చూడొచ్చు అంటే ఇన్ కొమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, జయశంకర్ అండ్ భద్రాద్రి డిస్ట్రిక్ట్. సో ఈ డిస్ట్రిక్ట్స్ లో మనము డిసిడ్యుయస్ ఫారెస్ట్ లోని ఫస్ట్ టైప్ వన్ విచ్ రిసీవ్స్ మోర్ రెయిన్ అనే రీజియన్ లో మనము ఫారెస్ట్ అనేది ఈ డిస్ట్రిక్ట్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ టైప్ వచ్చేసి ఏంటి అంటే వన్ విచ్ రిసీవ్స్ లెస్ రెయిన్ఫాల్. సో ఈ రీజియన్ లో గ్రో అయ్యే ట్రీస్ ఏంటివి అని చెప్పేసి చూద్దాం. మడ్డి, టేక్, వెలగ, అగిస, ఎప్పి, తునికి, చిగురు, బిల్లు, నీమ్, దిరిసేన అండ్ బూర్గా. సో ఇలాంటి ట్రీస్ అన్ని కూడా ఎక్కడైతే తక్కువ రెయిన్ అనేది రిసీవ్ చేసుకుంటుందో ఆ రీజియన్ లో మనము ఇలాంటి ట్రీస్ అబ్జర్వ్ చేయొచ్చు. సో మన తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఇలాంటి ట్రీస్ ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ అండ్ సమ్ ఏరియాస్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఓకే, సో మీరు ఇవి ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే నేను చిన్నగా ట్రిక్ అనేది చెప్తా. ఎందుకు అని అంటే చాలా వరకు సోషల్లో మనకి డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. ఫస్ట్ మీరు మ్యాప్ అనేది మీ ముందు పెట్టుకోండి. సో ఫారెస్ట్కి అయినాను కూడా జాగ్రఫీలో వేరే ఏరియాస్కి సంబంధించి అయినాను కూడా డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఇస్తే ఫస్ట్ మీరు మ్యాప్లో చూసి ఏ విధంగా లైన్గా ఆర్డర్గా ఉంటున్నాయా లేదంటే ఒక డిస్ట్రిక్ట్ తర్వాత ఇంకో డిస్ట్రిక్ట్ గ్యాప్ వచ్చినాక
ఇంకో డిస్ట్రిక్ట్ వస్తుందా? ఏ విధంగా వస్తున్నాయి డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అని చెప్పేసి, ఆ విధంగా మీరు ఒక ఫార్మాట్‌లో చూసుకొని ఒక సీక్వెన్స్ ప్యాటర్న్‌లో గుర్తుంచుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే. సో, ఖచ్చితంగా సోషల్ చదివేటప్పుడు మ్యాప్ అనేది మ్యాండేటరీ. ఇండియా మ్యాప్ ఇంకా తెలంగాణ మ్యాప్ అనేది. సో, మనకి లాస్ట్ టైమ్ డీఎస్సీలో చూసుకుంటే ఓన్లీ మ్యాప్ మీద మీకు ఒక గ్రిప్ ఉందనుకోండి, జీకేకి సంబంధించి ఒక క్వెషన్ అనేది కూడా అడిగిండ్రు ఒక సెషన్‌లో. ఓకేనా. సో, అందుకనే మీరు మ్యాప్ అనేది డైలీ చూస్తా ఉంటే సో, పోర్ట్ ఉన్న స్టేట్స్ ఏంటివి? ఏ స్టేట్‌కి ఎక్కువ పోర్ట్ ఏరియా ఉంటుంది అని చెప్పేసి ఈజీగా మ్యాప్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఏ డిస్ట్రిక్ట్స్, ఏ ప్లేసెస్‌లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా మనము మ్యాప్ అనేది మన మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకే. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటిదంటే థ్రానీ ఫారెస్ట్. సో, ఇవొచ్చేసి ఎక్కడ అంటే మినిమమ్ వెరీ డ్రై ఏరియాస్‌లో ఉన్న రీజియన్‌లో మనము ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హై టెంపరేచర్ ఉంటుంది. లిటిల్ రెయిన్‌ఫాల్ అనేది కూడా ఉంటుంది. సో, హై టెంపరేచర్ ఉండి తక్కువ రెయిన్‌ఫాల్ ఉంటే ఆ ఏరియా ఆటోమేటిక్‌గా డ్రైగా అనేది ఉంటుంది. నెక్స్ట్ సో, ద కామన్ ట్రీస్ ఆర్ బాబుల్ అంటే తుమ్మ చెట్లు అనేది ఈ ఫారెస్ట్‌లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బులుసు, రేగు, సీతాఫల్ అండ్ మోదుగా, నీమ్ ఇట్లాంటి ట్రీస్ అనేది ఈ ఫారెస్ట్‌లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో, మన తెలంగాణలో ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్‌లో అబ్జర్వ్ చేయొచ్చు అనంటే నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్‌లో మనము ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సో, ద ఫారెస్ట్ ఆర్ ఆల్సో నాట్ డెన్స్. ఈ ఫారెస్ట్ అనేది ఎక్కువ డెన్స్ ఉండదు. అండ్ దే హ్యావ్ ది ఓపెన్ స్పేసెస్ అండ్ అండర్ గ్రౌండ్ ఎళ్ళిన ట్రీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇదొచ్చేసి థ్రానీ ఫారెస్ట్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లిటోరల్ అంటే సీ కాస్ట్ అండ్ స్వాంప్ ఫారెస్ట్. సో, ఇవొచ్చేసి మనము ఎక్కడ చూడొచ్చు అంటే ఇవి ఎక్కువగా సీ కాస్ట్, శాండీ బీచెస్ అండ్ మార్షీ ల్యాండ్స్ మీద ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది గ్రో అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆన్ ద ల్యాండ్ ఎఫెక్టెడ్ బై ద టైడల్ వేవ్స్. సో, ఇట్లాంటి ల్యాండ్స్‌లో మనము ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ మాన్‌గ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. సో, ఈ ట్రీస్‌కి ఏంటి అంటే వాటి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌లోని డిఫికల్టీస్‌ని ఫేస్ చేసుకొని సర్వైవ్ అవ్వడానికి ఒక యూనిక్ ఫీచర్ అనేది డెవలప్ అనేది ఉంటుంది. సో, ఈ ఫారెస్ట్‌లో గ్రో అయ్యే కొన్ని ట్రీస్ ఏంటివి అంటే ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరద, మాడ అండ్ తెల్ల మాడ, గుండు మాడ, కదిలి అండ్ బెల్ల. సో, ఇలాంటి ట్రీస్ అనేది ఈ స్వాంప్ ఫారెస్ట్ కానీ కోస్టల్ రీజియన్స్‌లో ఇట్లాంటి టైప్ ఆఫ్ వెజిటేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ సో, అబౌట్ 26,904 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద రీజియన్ హాస్ డిక్లేర్డ్ యాస్ ఎ ఫారెస్ట్ బై ది అవర్ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 26,904 స్క్వేర్ కిలోమీటర్స్ రీజియన్‌ని ఫారెస్ట్ కని డిక్లేర్ చేస్తుంది. సో, ఇదొచ్చేసి మొత్తంగా మన స్టేట్‌లో 1/4 లేదా 24% ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసి ఫారెస్ట్ రీజియన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో, ఇందులో మొత్తం పర్సెంట్ కూడా ఫారెస్ట్ అనేది ఉండలేదు. సో, 16.74% ఆఫ్ ల్యాండే మొత్తం కూడా కరెక్ట్ ఫారెస్ట్ అనేది ఉంది. అంటే ట్రీస్ అనేది ఎక్కువగా కవర్ అయితేనే కదా మనకి ఫారెస్ట్ అంటాం. సో, మన తెలంగాణ రీజియన్‌లో ఎంత పర్సెంట్ ఉంది? 16.24% మాత్రమే ఉంది. ఓకే. నెక్స్ట్ సో, ఇదొచ్చేసి మొత్తం కూడా 7% ఆఫ్ అవర్ ఫారెస్ట్ లైన్స్ ఆర్ ఓపెన్ గ్రౌండ్స్. సో, 7% ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ ఏంటి ఓపెన్ గ్రౌండ్స్. కొన్ని ట్రీస్ తోటే అనేటివి ఉంటాయి 7%. నెక్స్ట్ సో, మన తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా అనేది డిక్లైన్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఏంటివి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ dwindling due to felling of trees. నెక్స్ట్ వన్ ఎంక్రోచ్‌మెంట్, మైనింగ్. సో, ఈ 3 రీజన్స్ వల్ల ఎవ్రీ ఇయర్ 30 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేది మన స్టేట్‌లో లాస్ అయితున్నాం. ఓకే. నెక్స్ట్ సో, దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేస్తుంది. అది మాసివ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ 2015లో ఇనిషియేట్ చేస్తుంది. సో, దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే టు ఇంక్రీజ్ ది ఫారెస్ట్ కవర్. మన స్టేట్‌లో ఫారెస్ట్ ఏరియాని ఇంక్రీజ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ సో, ఇట్ ఈస్ ప్లాన్డ్ టు ప్లాంట్ అబౌట్ 230 crore saplings ఇన్ 4 ఇయర్స్ టైమ్. 4 ఇయర్స్ టైమ్‌లో ఎన్ని క్రోర్స్ ఆఫ్ సాప్లింగ్స్ అనేది ప్లాంట్ చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ యొక్క ప్లాన్ 230 crore సాప్లింగ్స్ అనేటివి. ఓకే. నెక్స్ట్ సో, వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ తెలంగాణ కలెక్ట్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మన తెలంగాణలో కొంతమంది మాత్రమే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్‌ని కలెక్ట్ చేస్తారు. వీటిని ఇంకోటి ఏమంటాము అనంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆర్ ఎన్‌టిఎఫ్‌పి అని చెప్పేసి అంటాం. సో, ఇదొచ్చేసి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఇది ప్రొడ్యూస్. ఓకే. సో, ఏంటిది
మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆర్ ఎన్టీఎఫ్పి అని చెప్పేసి అంటాం. సో ఇవి కలెక్ట్ చేసి లోకల్ మార్కెట్స్‌లో సేల్ చేయడం అని చెప్పేసి మన తెలంగాణలో చాలా తక్కువ. నెక్స్ట్, ఈవెన్ టుడే మోర్ దెన్ 60% ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇన్ ఏరియాస్ వేర్ ట్రైబల్ పీపుల్ లివ్. సో ట్రైబల్ పీపుల్ ఉండే మన తెలంగాణ రీజియన్‌లో ఫారెస్ట్ ఎంత పర్సెంట్? 60% అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, సిమిలర్‌లీ అబౌట్ 60% ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇన్ తెలంగాణ లివ్ ఇన్ ఫారెస్ట్. సో 60% ఆఫ్ మన తెలంగాణ ఫారెస్ట్ మొత్తం కూడా ట్రైబల్ పీపుల్ ఉంటే, అందులో మన తెలంగాణలో ట్రైబల్ పీపుల్ 60% మంది ఫారెస్ట్‌లో లీవ్ చేస్తుర్రు. ఓకే. నెక్స్ట్, సో డ్యూరింగ్ ది లాస్ట్ 200 ఇయర్స్‌లో మన బ్రిటిష్ రూలర్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత ఇండియాలో ట్రైబల్ పీపుల్ అనేది వాళ్ళ యొక్క ఫారెస్ట్ మీద కంట్రోల్ రైట్స్‌ని లాస్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, సో దీని ద్వారా ఫారెస్ట్ అనేది ఎక్కువగా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే అగ్రికల్చర్ కోసం కానీ, మైనింగ్‌కి, ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేయడం కోసము ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్, సో ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గిపోవడానికి 2 రీజన్స్. ఫస్ట్ ఏంటిదంటే, దేర్ వాస్ ఎ గ్రేట్ డిమాండ్ ఫర్ వుడ్ ఫర్ వేరియస్ పర్పస్ లైక్ బిల్డింగ్ రైల్వేస్, షిప్స్, ఫ్యాక్టరీస్, మైన్స్, హౌసెస్ అండ్ ఫర్నిచర్‌కి వుడ్ అనేది ఎక్కువ డిమాండ్‌లో ఉండడం వల్ల మనము ట్రీస్ కట్ చేయడం తోటి ఫారెస్ట్ ఏరియా అనేది డిక్లైన్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటిదంటే, నిజాం గవర్నమెంట్ వచ్చేసి ఒక లా అనేది పాస్ చేస్తుంది. ఏంటిదంటే, ఎంతైతే ఏరియా వాళ్ళు కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తాడో ఆ ఏరియాకి ట్రైబల్ పీపుల్ వాళ్ళ ఫారెస్ట్‌లో యూజ్ చేయడానికి అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసి 2 టైప్స్‌గా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి రిజర్వ్డ్ ఫారెస్ట్. సో ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటిదంటే, ఇందులోకి ఎవ్వరు కూడా ఎంటర్ కాకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఇందులో కొంతమంది లీవ్ చేస్తారు పీపుల్. సో వాళ్ళు ఎంతైతే అవసరమో అంత మాత్రమే వుడ్ తీసుకోవాలి. అంత ఫారెస్ట్ ప్రొడ్యూస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అండ్ క్యాటిల్ గ్రేజ్ చేయడం కూడా ఎంత చేయాలో అంత వరకే రిస్ట్రిక్టెడ్ మాత్రమే ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో మన తెలంగాణలో నార్థర్న్ డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి గోండ్స్ ఇంకా కోలమ్స్ అనేది ఉండేవాళ్ళు ట్రైబల్ పీపుల్. గోండ్స్ వచ్చేసి సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది కల్టివేట్ చేసేవాళ్ళు. కోలమ్స్ వచ్చేసి పోడు కల్టివేషన్ హిల్ స్లోప్స్‌లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, సో ఇదే పీరియడ్‌లో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దేనికోసము అంటే, ఫర్ ప్రొటెక్టింగ్ ది ఫారెస్ట్ అండ్ ప్లాంటింగ్ ది న్యూ ట్రీస్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్, సో ఫారెస్ట్ కన్జర్వేషన్ అనే నేమ్ తోటి ఎక్కువ ఏరియా అనేది ఎవిక్షన్స్ చేయడం అనేది జరిగింది 1920లో. సో ఈ మాపింగ్ ఆపరేషన్స్ అనేది 1940 వరకు కంటిన్యూ అయినాయి. ఓకే. అంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ వచ్చేసి 1988. సో ఇది ఏం డిక్లేర్ చేస్తుంది అనంటే, ద ప్రైమరీ టాస్క్ షుడ్ బి అసోసియేట్ ది ట్రైబల్ పీపుల్ యొక్క ప్రైమరీ టాస్క్ ఏంటి అంటే, ప్రొటెక్షన్, రీజనరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్. ఓకే. నెక్స్ట్, సో అండర్ దిస్ న్యూ పాలసీ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ వీళ్ళిద్దరూ కూడా కొలాబరేట్ అయ్యి ఫారెస్ట్ యొక్క రీజనరేటెడ్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ యొక్క రీజనరేట్ చేయడము, ట్రీస్ని ప్లాంటింగ్ చేయడం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో ఈ ప్రోగ్రామ్ని మన తెలంగాణలో ఏమని రీనేమ్ చేసిండ్రు అంటే, కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రీనేమ్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీపుల్ని ఇంకా లోకల్ కమ్యూనిటీ పీపుల్ని ఒక దగ్గరికి తీసుకొస్తుంది. ఓకే. నెక్స్ట్, సో పార్లమెంట్ వచ్చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ చేస్తుంది అంటే 2006లో పాస్ చేస్తుంది. సో దీనికి మొత్తం కూడా 3 మెయిన్ రీజన్స్ అనేటివి ఉంటాయి ఈ లా అనేది పాస్ అవ్వడానికి. ఫస్ట్ వన్, టు కన్జర్వ్ ది ఫారెస్ట్ అట్ ద సేమ్ టైం ఎన్షూర్ లివ్లీహుడ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద ఫారెస్ట్ డ్వీలర్స్. సో ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలి అండ్ అదే విధంగా ఫుడ్ సెక్యూరిటీ అండ్ లివ్లీహుడ్కి ఎన్షూర్ అనేది కూడా ఫారెస్ట్ ట్రైబల్స్కి ఉండాలి. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, ద ఫారెస్ట్ రైట్స్ ఆన్ యాన్సిస్ట్రల్ ల్యాండ్స్ అండ్ దేర్ హ్యాబిటేట్. యాన్సిస్ట్రల్ ల్యాండ్స్ యొక్క ఫారెస్ట్ రైట్స్ ఇంకా వాళ్ళ యొక్క హ్యాబిటేట్ అనేది మన ఇండియాలో కొలోనియల్ పీరియడ్ టైంలో ఇంకా ఇండిపెండెన్స్ ఇండియన్ టైంలో ఎక్కువగా రికగ్నైజ్ అవ్వలేదు. సో దీని యొక్క రిజల్ట్ అనేది ఏంటి అంటే, ఫారెస్ట్ ట్రైబల్స్కి వాళ్ళ యొక్క సర్వైవల్కి కానీ, ఫారెస్ట్ యొక్క సస్టైనబిలిటీ కానీ జస్టిస్ అనేది జరగలేదు. ఓకే. నెక్స్ట్, థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మన స్టేట్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్కి మనము ఫారెస్ట్ ఏరియాని కొంతవరకు క్లియర్ చేస్తాం కదా. సో దాని ద్వారా ఏంటి, ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్ పీపుల్ని కూడా ఆ ప్లేస్ని ఫోర్స్గా వదిలేసేలాగా విధంగా చేస్తాం. సో దానికోసం కూడా దాన్ని అడ్రస్ చేయడానికి కూడా ఈ థర్డ్ రీజన్ అనేది
ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 యొక్క ప్రొవిజన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ టు హోల్డ్ అండ్ లీవ్ ఇన్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండర్ ద ఇండివిజువల్ or common occupations for habitation or for self cultivation for livelihood by a members or members of a forest dwelling scheduled tribe or a traditional forest dwellers. సో వాళ్ళందరికీ కూడా ఫారెస్ట్ లో ఉండి లీవ్ చేసే అంత రైట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో కమ్యూనిటీ రైట్స్ సచ్ యాజ్ నిస్టర్ అంటే సచ్ యాజ్ ట్రెడిషనల్ రైట్స్ ఫర్ ఫైర్వుడ్ అండ్ గ్రేజింగ్ కి కూడా రైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే రైట్ ఆఫ్ ఓనర్షిప్, యాక్సెస్ టు కలెక్ట్, యూజ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఓకే, నెక్స్ట్ అదర్ కమ్యూనిటీ రైట్స్ ఆఫ్ యూజెస్ ఆర్ ఎంటైటిల్మెంట్స్ సచ్ యాజ్ ఫిష్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఆఫ్ వాటర్ బాడీస్ గ్రేజింగ్, వాటి మీద కూడా రైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రైట్స్ ఇంక్లూడింగ్ కమ్యూనిటీ టెన్యూర్స్ ఆఫ్ హ్యాబిటేట్ అండ్ హ్యాబిటేషన్ ఫ్రమ్ primitive tribal groups and pre-agricultural communities. Okay, next so rights for conservation of pattas or lease or grants issued by any local authority or any state government on forest lands to titles. So next one, rights of settlement and conservation of forest villages, ఓల్డ్ హ్యాబిటేషన్స్ ని కూడా కన్సర్వ్ చేయాలి. నెక్స్ట్ సో రైట్ టు ప్రొటెక్ట్, రీజనరేట్, కన్సర్వ్, మేనేజ్ ఎనీ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్, రీజనరేట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, కన్సర్వ్ అనేది కూడా చేయాలి. నెక్స్ట్ రైట్ ఆఫ్ యాక్సెస్ టు బయోడైవర్సిటీ and community rights to intellectual property and traditional knowledge related to biodiversity and cultural diversity. సో బయోడైవర్సిటీ ఇంకా కల్చరల్ డైవర్సిటీకి ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది యాక్సెస్ అనేది బయోడైవర్సిటీ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మొత్తం కూడా ఫారెస్ట్ రైట్ యొక్క 2006లోని ప్రొవిజన్స్. సో ఇది మొత్తం కూడా మనకి ఫారెస్ట్ అండ్ ప్రొటెక్షన్కి సంబంధించి లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి మైనింగ్ అండ్ మినరల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.